వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. హరికథ మరియు బుర్రకథ కళాకారుల సంక్షేమ సంఘం తెనాలి వారి ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహిస్తున్న విద్యాదాన కన్నా శ్రీ తెలనాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతుల 113వ జయంతి ఉత్సవాలు మారిస్పేట శ్రీ బాలత్రిపుర సుందరి సమేత శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి దేవస్థానం కళ్యాణ మండపంలో ఘనంగా ప్రారంభించారు. ఉదయం 8 గంటలకు గుప్తా కుటుంబ సభ్యులు మరియు వారి శిష్యులు జ్యోతి ప్రజ్వలన చేసి గుప్తా భాగవతులు మరియు మామిడి సరస్వతి భాగవతారిణి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జయంతోత్సవంలో భాగంగా నిర్వహిస్తున్న నివ్విరమ హరికథ గానం కార్యక్రమంలో భాగంగా మొదటగా లక్ష్మీనారాయణ భాగవతులచే భక్త అమరలింగేశ్వర చరిత్ర మధుర గాయని శ్రీమతి మొగిలిచెర్ల నాగమణిచే రుక్మిణి కళ్యాణం హరికథ గానం చేయడం జరిగింది. గుప్తా జయంతోత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు కోట అక్కేశ్వరరావు, నానపనేని రాంబాబు హరికథ గానం చేసిన కళాకారులను నూతన వస్త్రాలు, దుశ్శలువ, పూలమాలలతో ఘనంగా సత్కరించి అభినందించారు. మోదుకూరు నాగధరరావు మృదంగం, పాణ్యం దక్షిణామూర్తి వయోలిన్, టీవీ కృష్ణ ఫ్లూట్, సింహాద్రి నాగేంద్ర ప్రసాద్ తబలా వాయిద్య సహకారాన్ని అందించారు. కార్యక్రమంలో బెజ్జంకి నాగమణి, వేములవాడ సత్యవతి, సిహెచ్ శివపార్వతి, సిహెచ్ ఆంజనేయరాజు, విన్నకోట రామకుమారి, సిహెచ్ విద్యావతి, సిహెచ్ శ్రీదేవి, సుధాకర్, సుజాత, సత్యనారాయణ, సువర్ణ, పట్టణంలోని హరికథ కళాకారులు, కళాభిమానులు తదితరులు పాల్గొన్నారు. తెనాలి వెంకటేశ్వర గుప్తా భాగవతారు గారి 113వ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శిష్యులు, ప్రశిష్యులు, అలాగే కుటుంబ సభ్యులు, వారికి ఇవి ఇచ్చేసినటువంటి ప్రముఖులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజున మద్గురుదేవులు తెనాలి పట్టిన వాస్తవ్యులైన విద్యాదాన కన్నా బిరుదాంకితులు శ్రీ శ్రీ తెలనాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతుల యొక్క సంస్మరణ సభలు మేము జరిపించుకుంటున్నాం. కాబట్టి ఉదయం 8 నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా నిర్విరామంగా హరికథా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందరూ కూడా విచ్చేసి, అందరూ ఆహ్వానితులు కనుక దయచేసి అందరూ విచ్చేసి ఈ కార్యక్రమాలని జయప్రదం చేయాలని మరీ ప్రార్థిస్తున్నాము. యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో వృద్ధ దంపతులకు పూల వ్యాపార నిమిత్తం తోపుడు బండిని పంపిణీ చేశారు. పట్టణానికి చెందిన నాగమ్మ, అచ్చయ్య వృద్ధ దంపతులు గత 30 సంవత్సరాల నుండి కన్యకా పరమేశ్వరి దేవస్థానం ఎదుట పూల వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తున్నారు. ఇటీవల యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలుసుకొని యంగ్ జనరేషన్ అధ్యక్షులు సాదిక్ ను సంప్రదించి జీవనోపాధి కోసం ఒక తోపుడు బండిని పంపిణీ చేయాలని కోరగా ఆదివారం యంగ్ జనరేషన్ టీం ఆధ్వర్యంలో నాగమ్మ కుటుంబానికి ఒక తోపుడు బండి అందజేసి పూల వ్యాపారం పెట్టించడం జరిగింది. కార్యక్రమంలో యంగ్ జనరేషన్ టీం అధ్యక్షులు సాదిక్, శివ, నవీన్ తదితరులు పాల్గొన్నారు. బోస్ రోడ్డు వద్ద కన్యకా పరమేశ్వరి గుడి ముందు సుమారు 30 సంవత్సరాల నుంచి నివసిస్తున్న నాగమ్మ గారు 62 సంవత్సరాలు, అలానే వాళ్ళ భర్త అచ్చయ్య గారు 72 సంవత్సరాలు. మరి గత 30 సంవత్సరాలుగా వీళ్ళిద్దరూ కన్యకా పరమేశ్వరి గుడి ముందు పూల వ్యాపారం చేసుకుంటూ వాళ్ళ జీవనోపాధి కొనసాగిస్తూ ఉన్నారు. మరి ఇటీవల మా యంగ్ జనరేషన్ టీం చేస్తున్న సేవా కార్యక్రమాలను తెలుసుకొని బ్రతుకు తెరువుకి ఇబ్బందిగా ఉంది అని ఒక తోపుడు బండి సాయం చేయండి అని కోరగా ఈరోజు మా టీం ఆధ్వర్యంలో నాగమ్మ గారి కుటుంబానికి ఒక తోపుడు బండిని అందజేసి వాళ్ళకు ఒక పూల వ్యాపారం పెట్టించడం జరిగింది. చేసిన బాబులకి ధన్యవాదాలు. మేము 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉంటే మాకు ఎవరు సాయం చేసిన వాళ్ళు లేరు, మా పని మాకు పట్టించుకునే లేరు. ఆ బాబులు నలుగురు స్వామికి, ఆ ముగ్గురు బాబులకి నమస్కారం. తెనాలిలో 108 మంది పిల్లలొచ్చే గోవిందనామ కోలాట ప్రదర్శన వైభవంగా నిర్వహించారు. ఆదివారం సాయంత్రం శ్రీ సాయిరాం సంగీత లహరి మరియు కోలాట భజన మండలి టీం లీడర్ వజ్జుల లక్ష్మీ సునీత ఆధ్వర్యంలో గత 40 రోజులుగా గోవిందనామాలు కోలాటం నేర్చుకుంటున్న చిన్నారులచే ఆదివారం
తెనాలి బోస్ రోడ్లో ఉన్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం ప్రాంగణం నుండి హనుమాన్ చౌక్ వద్దనున్న చిట్టాంజనేయ స్వామి దేవస్థానం వరకు చిన్నారులు పెద్దలు కలిసి 108 మంది గోవిందనామ కోలాట ప్రదర్శన అద్భుతంగా ప్రదర్శించారు. ఈ బృందాన్ని ఈ నెల 26వ తేదీ తిరుమల తీసుకువెళ్లి 27వ తేదీ శుక్రవారం తిరుమల ఆస్థాన మండపంలో గోవిందనామ సంకీర్తన చేయించి అనంతరం స్వామివారి ఎదుట కోలాట ప్రదర్శన చేయించడం జరుగుతుందని నిర్వాహకులు వజ్ల లక్ష్మీ సునీత తెలిపారు. దానికి గాను ఈ ప్రదర్శన ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ ప్రదర్శన కార్యక్రమంలో కొండపి శ్రీనివాసరావు, కడియాల సునీల్ కుమార్, దీపాల నాగమహేశ్వరరావు, జొన్నలగడ్డ సూర్యనారాయణమూర్తి, కోలాట మాస్టర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 27వ తారీఖు తిరుపతిలో అఖండ గోవిందనామ సంకీర్తన ఉంది. దానికాను 26వ తారీఖు మధ్యాహ్నం కృష్ణా ఎక్స్ప్రెస్కి తెనాల నుంచి 108 మంది పిల్లలు పెద్దలు కలిపి తిరుపతి బయలుదేరుతున్నాం. అదే రోజు నైటు ధర్మవరం ఎక్స్ప్రెస్కి 200 మంది అన్నమయ్య సంకీర్తనలు చేయడానికి వెళ్తున్నాము. తిరుమలలో 27వ తారీఖు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు 300 మంది అంటే 108 మంది పిల్లలతో ఇంకో 200 మంది పెద్దవాళ్ళు మొత్తం కలిపి 308 మందితో అన్నమయ్య సంకీర్తనలు ప్లస్ గోవిందనామ సంకీర్తనలు ఉంటాయి. అలాగే లక్ష్మీ సునీత టీచర్ గారు 108 మంది పిల్లలతో అక్కడ తిరుమలలో స్వామివారి ఎదుట కోలాటం కూడా వేయాలని చెప్పేసి ఈ 40 రోజులు బట్టి శిక్షణ ఇస్తున్నారు. ఆ శిక్షణ ఈరోజు పూర్తయింది. ఈ మన ఇక్కడి నుంచి వాసవి కన్యకా పరమేశ్వరి గుడి దగ్గర నుంచి చిట్టాంజనేయ స్వామి గుడి దాకా మన ప్రదర్శనిస్తూ ఈ 108 మంది బయలుదేరుతున్నారు. రైల్వే టికెట్ల వరకు రిజర్వేషన్ చేశాం. కొండపైకి బస్ టికెట్లకి కొద్దిగా ఇబ్బందిగా ఉందని టీచర్ గారు చెప్పారు. కాబట్టి మీరు ఎవరన్నా దీనికి సాయం చేయదలుచుకుంటే దాతలు 9949313519 సునీత టీచర్ గారికి ఫోన్పే చేయవచ్చు. ఈ కార్యక్రమాన్ని 108 మంది చేత కొండపైన చేయించడానికి కోలాటము, గోవిందనామాలు పిల్లల్లో భక్తిభావం నేర్చుకునేందుకు మన సాంప్రదాయాల్ని జ్ఞాపకం చేసుకోవడానికి ఈ కార్యక్రమం మేము తలపెట్టాము. ఈ కార్యక్రమానికి అందరూ శ్రద్ధగా వచ్చి జయప్రదం చేశారు. అలాగే మా తిరుమల యాత్ర కూడా జయప్రదం చేయాలని మీ అందరి ఆశీర్వాదం పొందాలని నేను కోరుకుంటున్నాను. శ్రీ శరణాగత ట్రస్ట్ గురువు నరేంద్ర రామానుజ దాసస్వామి ఆధ్వర్యంలో ధనుర్మాస వ్రత శ్రీకృష్ణ దీక్ష ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. కార్యక్రమంలో కొలిపర మండలం మున్నంగి కోలాట భజన బృందం చేసిన కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. మన శరణాగతి గోష్ఠిలో కూడా చక్కగా కోలాటాల భజన మధ్య భగవత్ సన్నిధానానికి నడుస్తున్నట్టుగా ఈ గోష్ఠిలో పాల్గొన్నటువంటి 50 మంది భక్త శిఖామణులందరూ కూడా చక్కగా అలాంటి ఉత్సాహంతో ముందుకు వెళుతున్నారు. ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇంకా మనకు ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. రేపు వచ్చేటువంటి గురువారం 26వ తారీఖు హయగ్రీవ పూజ,
27వ తారీఖు శ్రీ లక్ష్మీనారాయణ సామూహిక పూజ. అందరం కలిసి చక్కగా వరుస క్రమంలో కూర్చొని మన చేత మనం చక్కగా లక్ష్మీనారాయణ ఆరాధన చేసుకునే ఉత్సవం. ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి. తప్పకుండా భాగవతోత్తములందరూ కూడా, భగవద్ బంధువులందరూ కూడా ఈ నెల రోజులు జరిగేటువంటి కార్యక్రమానికి విచ్చి. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పట్టణ చంద్రబాబు నాయుడు కాలనీలో చోటు చేసుకున్న ఉద్రిక్తత. ప్రభుత్వ స్థలంలో రాత్రికి రాత్రి వెలిసిన మేరీమాత విగ్రహం తొలగించడానికి వెళ్లిన అధికారులను అడ్డుకున్న స్థానికులు. ఘనంగా విద్యాదాన కన్నా తెలనాకుల వెంకటేశ్వర గుప్తా భాగవతుల 113వ జయంతి ఉత్సవాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.